సో మెల్లిగా మీరు మీ మనసుని, మీ ఆత్మని అలా భక్తి వైపు మళ్లించండి. అద్భుతాలు చూస్తారు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. దైవం మీద భారం వేయండి. కష్టపడండి. దానికి ఫలితం ఖచ్చితంగా వస్తుంది. మనము ధర్మంగా వెళ్ళాలి అనుకున్నప్పుడు కష్టంతోనే ఫలితం వస్తుంది. చాలామంది ఆ వచ్చిన పొజిషనే చూస్తారు, కానీ దాని వెనక ఉన్నటువంటి ఆ స్ట్రగుల్స్ని, అప్ అండ్ డౌన్స్ని, ఆ టైంలో తీసుకున్నటువంటి మెంటల్ స్ట్రెస్ని అది ఎప్పుడు చూడరు. ఎండ్ రిజల్ట్స్ చూస్తారనమాట. వీడు ఈ స్టేజ్కి వచ్చాడు అంటే దాని వెనక ఎంత ఉంటుంది అనేది కొంచెం మనం అనలైజ్ చేసుకోగలిగితే అర్థమవుతుంది. మీ గురించి మీరు ఆలోచించండి. మీరు కష్టపడడానికి ట్రై చేయండి. మీరు గ్రోత్ అవ్వడానికి ట్రై చేయండి. ఎదుటోడి మీద పడి ఏడిస్తే ఏమీ రాదు. నథింగ్. హెల్త్ అంతా స్పాయిల్ అయిపోతుంది. హార్మోన్స్ అన్నీ ఇంబ్యాలెన్స్ అయిపోయి రోగాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంది అనమాట మన శరీరం అనేది. మీ హెల్త్ అండ్ మీ వెల్త్ కోసం మీరు పాటుపడండి. పక్కన వాళ్ళతో మనకు అసలు అవసరమే లేదు మనం. సో అప్పుడు మీకు మంచిగా టైం మిగులుతుంది. మీకోసం మీరు ఏదైనా చేయగలరు. నేనేం చెప్తానంటే, మీరు అందంగా ఉండడానికి ట్రై చేసి టైంని వేస్ట్ చేసుకునే బదులు ఆరోగ్యంగా ఉండడానికి కొంచెం టైంని మీరు స్పెండ్ చేసుకోగలిగితే అందం, ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. సో యూస్ఫుల్ థింగ్స్ మీద మీ విలువైన టైంని స్పెండ్ చేస్తూ చక్కగా మీ హెల్త్ అండ్ వెల్త్ కోసం మిమ్మల్ని మీరు మార్చుకుంటూ డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోండి. అంతే.